అది కాదండి, కిరణ్ భాయ్ గారిని బెదిరించాల్సిన అవసరం మీకే ఉంటుంది. అవును, ఆవిడని బెదిరించాల్సిన అవసరం నాకే ఉంది. ఆవిడ నేను ఎప్పుడో ఒకసారో 2 సార్లు కలిశానంతే. మంచి లాయర్ అని, నువ్వు పర్సనల్ లాయర్గా కూడా పెట్టుకున్నావని చెప్పావు. అలాంటి ఆవిడని బెదిరించాల్సిన అవసరం నాకే ఉంది సత్య. మీరు కిరణ్ భాయ్ గారిని బెదిరించారని మంజుతో ఆవిడ అనిందంట. ఏం మాట్లాడుతున్నావు సత్య? అవునన్నా, కిరణ్ భాయ్ గారిని ఒక మినిస్టర్ బెదిరించాడంటే అది ఎంత దూరం వెళ్తుంది అంటే మిమ్మల్ని అన్పాపులర్ చేయాలనే కుట్రేదో జరుగుతున్నాను. సత్య, నేను మినిస్టర్ని, ఆఫ్టర్ ఆల్ ఒక లాయర్ని నేను బెదిరించడం ఏంటి? చూడమ్మా మంజు, ఇది ఎలక్షన్ టైం. నా పనుల్లోనే నేను బిజీగా ఉన్నాను. అలాంటిది ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నా టైం నేనెందుకు వేస్ట్ చేసుకుంటాను చెప్పు? విన్నావు కదా అన్న ఏమంటున్నాడు? కిరణ్ భాయ్ గారితో ఏం మాట్లాడలేదని ఇప్పుడు అర్థమవుతుందా నీకు? మినిస్టర్ గారు అబద్ధం ఆడుతున్నారు. ఏయ్ కాకిపిల్ల, నువ్వు కోపంగా చూసినంత మాత్రాన ఇక్కడెవ్వరూ భయపడేవాళ్ళు లేరు. ఇంతకీ నువ్వేం మాట్లాడుతున్నావో, ఎవరిని అబద్ధం ఆడుతున్నారని అంటున్నావో కనీసం అదైనా అర్థమవుతుందా? అబద్ధం ఆడాల్సిన అవసరం అన్నకే ఉంది. కిరణ్ భాయ్ గారు అందని నాతో వాదించావు. అన్న ఏంటో చూపించాలని నేను డైరెక్ట్గా అన్న దగ్గరికే తీసుకొచ్చాను. అన్నను అడిగే స్థాయి నాది కాదు. అయినా అన్న మీదున్న నమ్మకం, ప్రేమ, అభిమానంతో మీ అందరి ముందే అడిగితే నిజం తెలుస్తుందని, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అన్నతోనే నిజం చెప్పిస్తే మరోసారి ఎవరు ఏం చెప్పినా నమ్మరనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను మంజు. ఇకనైనా అన్నంటే గౌరవం, అన్నంటే మర్యాద ఇవ్వు. ఓకే సత్య గారు, మినిస్టర్ గారు అబద్ధం చెప్పరు సరే, మరి కిరణ్ భాయ్ గారు ఏం అవసరమని అబద్ధం చెప్తారు? ఆ విషయం వెళ్ళి ఆవిడని అడుగు. మంజు, అన్న కిరణ్ భాయ్ గారిని బెదిరించలేదని ప్రూవ్ అయింది కదా, ఇక మాట్లాడకు. మినిస్టర్ గారు క్షమించండి. ఆ, చూడు మంజు, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలు. మినిస్టర్ గారు మనల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటున్నారు కాబట్టి ఆయన కోపానికి మనం బలి కాలేము. చేసిన నిర్వాకం చాలు, ఇక నడు. చూడమ్మా మంజు, మీ ఆయన్ని నేను ఎక్కడో పై స్థాయిలో చూడాలనుకుంటున్నాను. అవసరమైతే నా రాజకీయ వారసుడిగా నా దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నాను. నీకు ఇవన్నీ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని డైరెక్ట్గా మొహం మీద చెప్పేయి. అంతేగాని నువ్వు ఆ లాయర్ కలిసి ఇలా చేయకండి. అయినా ఇందులో మీ తప్పేమీ లేదులే అమ్మా. ఇవన్నీ మీ వెనక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవడో కూడా నాకు తెలుసు. విక్రమ్ సార్కి ఇప్పుడు నేను అడిగేదానికి ఎలాంటి సంబంధము లేదు. ఆ సిఐని మాత్రం బాగానే వెనకేసుకొస్తావు. ఒకవేళ తను చేయమంటే మాత్రం నీకైనా బుద్ధుండాలి కదా. మణమ్మ గారు, ఆ సిఐ గాడు ఎవడో పనికి మాలినవాడు. వాడి కోసం మీ కోడల్ని మీరు అన్ననే మాట్లాడడం ఏంటి? మీరు గొడవ పడకండి. అనుమానం వచ్చింది, నివృత్తి చేసుకోవడానికి వచ్చింది. సత్య, అన్నా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా కిరణ్ మైని నేను కలవలేదని నువ్వు నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నానన్నా. చాలు సత్య, ఇంకా నాకు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అవసరం లేదు. ఈ విషయం మీద మళ్ళీ మీరు ఇంటికెళ్ళి గొడవ పెట్టుకోకండి. చూసావా, అన్న అంటే ఇది. ఇంకెందుకు ఇక్కడ, పదండి. వస్తా ఉన్నా. వస్తా మినిస్టర్ గారు. వస్తామండి. కావాలనే సిఐ గారి మీద నింద వేశాడు ఈ మినిస్టర్.
నాన్న సత్య ఏమైంది? మంజు మాటలు నమ్మి మినిస్టర్ అని కూడా ఆలోచించకుండా అన్నని అడగటం కాదమ్మా, ఒక రకంగా నిలదీశాం. ఛ! అసలు అన్నని అడగకుండా ఉన్నా బాగుండేది. ఆయన మంచితనాన్ని అవమానించాం.